హాయ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీ యావరేజ్ గా ఎందుకు ఆడింది, హిట్ ఎందుకు కాలేదు, పార్ట్ 1 వచ్చినంత సక్సెస్ పార్ట్ 2 ఎందుకు రాలేదు, దాంతో మైనస్ పాయింట్స్ ఏంటివి అన్నవి ఈ రోజు తెలుసుకుందాం. ఫస్ట్ గా ఈ సినిమాలో కామెడీ కోసం ఆలీ క్యారెక్టర్ బోకా అని ఒక క్యారెక్టర్ అయితే పూరి జగన్నాథ్ గారు డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ వచ్చేసి అమెజాన్ అడవుల నుండి ఒక అతను సిటీకి తీసుకొచ్చి సిటీకి పరిచయం చేస్తాడు. అతను సిటీలో తపోతాడు. కాకపోతే బోకా క్యారెక్టర్ కొంతమందికి అయితే దాంతో కామెడీ నచ్చింది, కొంతమందికి అయితే కామెడీ అసలు వర్కౌట్ కాలేదు. ఆ క్యారెక్టర్ వచ్చేసి మన కల్చర్ ఏం తెలియదు. ఆ క్యారెక్టర్ కు తెలియకపోయినా అతనికి తెలిసిన విద్య అంతా ఏంటంటే వశీకరణ విద్య, అమ్మాయిలను ఎవరినైనా సరే వశపరచుకోగలడు. రెండో పాయింట్ వచ్చేసి హంటింగ్. ఆ రెండు తప్పితే అతనికి ఏమీ తెలియదు. ఆలీ మాత్రం తన క్యారెక్టర్ కు పర్ఫార్మెన్స్ పరంగా న్యాయం అయితే చేశాడు. కాకపోతే కామెడీ అయితే వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మెమొరీ చిప్ చేంజ్ చేయడం. మనం ఆల్రెడీ పార్ట్ 1 లో మెమొరీ చిప్ చేంజ్ చేయడం ఆల్రెడీ చూసాము. అలాగే కొనసాగించిన బాగుండేదేమో అనిపించింది. ఇది స్టోరీ చేంజ్ చేయడం వల్ల ఏమైందంటే సంజయ్ దత్ క్యారెక్టర్ వచ్చేసి బిగ్ బుల్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ కు. కాకపోతే ఆ క్యారెక్టర్ ను కూడా కామెడీ చేస్తారు క్లైమాక్స్ లో. ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు ఏమనుకుంటాడంటే హీరో రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో విలన్ రోల్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. కాకపోతే క్లైమాక్స్ లో హీరో వాళ్ళ తల్లిని చంపాడు ఈ బిగ్ బుల్. అందుకోసం ప్రతీకారంగా బిగ్ బుల్ అయితే ఇండియాకు రపిస్తాడు ఈ స్మార్ట్ శంకర్. రపించాక బిగ్ బుల్ మెమొరీ ఇతనికి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయింటది కాబట్టి అదంతా ఒక వేలో వెళ్ళిపోతుంది. మనం ఆల్రెడీ పార్ట్ 1 లో చూసింది బానే ఉంది. పార్ట్ 2 లో చూసింది మటుకు కొద్దిగా బోరింగ్ గా అనిపిస్తుంది. ఎందుకు అలా ఆడియన్స్ కు బోరింగ్ గా అనిపించిందంటే ఆల్రెడీ పార్ట్ 1 లో చూశారు కాబట్టి మళ్ళీ చూసిందే చూడాలంటే కథ డిఫరెంట్ అయినది కూడా కాన్సెప్ట్ అదే కాబట్టి ఆడియన్స్ కి అయితే బోర్ కొట్టింది. ఇక మూడో పాయింట్ హీరోయిన్. ఈ సినిమాకు హీరోయిన్ క్యారెక్టర్ అయితే అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ వల్ల ఎక్కడే గానీ కథ అయితే మలుపు తిరగదు. ఊరికే ఆ క్యారెక్టర్ అయితే అనవసరంగా పెట్టినట్టే అనిపించింది నాకైతే. పార్ట్ 1 లో హీరోయిన్ క్యారెక్టర్ అయితే సూపర్ గా ఉన్నది, హైలైట్ గా ఉంది. ఆ క్యారెక్టర్ ఆ సినిమాకు, ఆ స్టోరీకి, ఆ కథకు అవసరం పడింది. కానీ ఈ పార్ట్ 2 లో అయితే హీరోయిన్ అయితే అంత పెద్ద ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ అయితే కాదు. ఈ మూడు కారణాల వల్లే ఈ సినిమా యావరేజ్ గా ఆడిందని నాకైతే అనిపించింది. ఇక ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏమన్నా ఉందంటే మదర్ సెంటిమెంట్ మటుకు ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.